అందరికీ నమస్తే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. ఇది చాలా స్పీడ్‌గా అమలు చేస్తుంది మాత్రం చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయనకు ఒక అవకాశం వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తదా రాదా తర్వాత విషయం. కానీ అంతలోపు లోకేష్ బాబును, ఆయన కొడుకు లోకేష్ కుమార్‌ను ఆయన జగన్‌కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలి. ఇప్పుడు ఆయన ముందున్న లక్ష్యం అదే. ఇప్పుడు చాలా సార్లు నేను చెప్తూ ఉంటా. అది పాత కథనే. ఒక పెద్ద గీత, ఒక గీత దీన్ని తుడపకుండా చిన్నగా గీయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. ఈ పెద్దని పక్క గీత గీయాలన్నప్పుడు ఏమేం చేయాలో అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. లోకేష్‌ను జగన్‌తో పోటీ పడాలి. సరే, లోకేష్‌లో అంతకుముందు ఎలక్షన్స్‌కు ఇప్పటికీ కొంత మెచ్యూరిటీ వచ్చింది. కానీ జగన్ ఢీకొట్టేంత మెచ్యూరిటీ లోకేష్‌కి రాలేదు. జగన్ ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. నెక్స్ట్ అప్పటికి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా ఇప్పుడున్న స్టెమినాతో ఇట్లే ఉంటారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వయసు మీద పడే కొద్దీ చాలా రుగ్మతలు వస్తూ ఉంటాయి, ఎవరికైనా అంతే. ఇంకోటి ఏంటంటే జగన్‌తో పోటీ పడి ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఉండడు. ఆయన ఏజ్ ఆల్రెడీ 70 క్రాస్డ్. ప్లస్ ఆయనకు ఎప్పటికైనా జగన్‌కు పోటీ లోకేషే. లోకేష్ ఏమో మంత్రిగా ఉన్నారు ఇప్పుడు. కొంత టీడీపీని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొంత టీడీపీలో ఇంకా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు ఎదుగుతున్నారు అన్న ఒక ఫీల్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎదిగి ఉన్నాడు జగన్. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ప్లస్ వైఎస్ వారసునిగా, వైఎస్ రాజశేఖర్ వారసునిగా ఆయన ఏపీ ప్రజల గుండెలో ఉన్నాడు. సరే, అధికారం ఈసారి ఉండొచ్చు, వచ్చేసారి పోవచ్చు, ఈసారే పోవచ్చు, ఇంకొకసారి రావచ్చు, అది వేరే విషయం. రాజకీయాలంతా డిఫరెంట్ ఉంటాయి, వేరే వేరే ఉంటాయి. ఇక్కడ జగన్ లోకేష్కు సమానంగా లోకేష్ను సమానంగా ఎదిగించడం అనేది అది ప్రజలతో ఉన్నది. అయితే జగన్ను తగ్గించాలనేది చంద్రబాబు వేస్తున్న స్కెచ్. జగన్ను లోకేష్ స్టేజ్కి తీసుకురావాలనేది. అది సాధ్యమా అసాధ్యమా అనేది తర్వాత విషయం. అంటే జనాలలో లోకేష్ను పెంచడానికే జగన్ ఎంతవరకు అయితే అంతవరకు చేయాలనేది. అందుకే ఫస్ట్ ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి, ఆయన అధికారం వచ్చినప్పటి నుంచి జగన్ చుట్టూ ఉన్న కొమ్మలు, తర్వాత వేర్లు, తర్వాత జగన్ ఆక్సిజన్ ఇచ్చే కొన్ని మిషనరీస్ అవన్నీ కట్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. స్టార్టింగ్ నుంచి చూడండి, వరుసగా ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్, ఓడిపోయిన తర్వాత ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్, ఏదో ఒక ఎపిసోడ్తో జగన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. జగన్ను జనాలలో డిమోరల్ ఒక మాస్క్ వేసే ప్రయత్నం, జగన్ పైన జనాలకు ఉన్న ఆ నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నాలు నడుస్తున్నాయి. సరే, చంద్రబాబు నాయుడు పోగొడితే నమ్మకం పోతుందా లేదా అనే తర్వాత విషయం. కానీ లోకేష్ను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ లోకేష్ ఫైట్ ఇవ్వాలంటే ఆ స్టేజ్కి నేను దింపాలి. దానికోసమని ముందు విజయసాయిరెడ్డి పైన ఒక అలిగేషన్, ఆయన ఏదో ఎవరితోనో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నారని ఫస్ట్ వాళ్ళందరినీ డిమోరల్ చేస్తే జగన్ ఈజీగా తగ్గించవచ్చు. వేర్లను కొడితే కదా చెట్టు ఈజీగా మనం చేయొచ్చు అనేది ఎవరికైనా ఉంటుంది. అది కాబట్టి ఆ వేర్లలో భాగంగా విజయసాయిరెడ్డి, తర్వాత ఆ పార్టీకి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు, తర్వాత వాళ్ళతో పాటు ఇప్పుడు రాజ్యసభ ముగ్గురితో రాజీనామా చేయించడం, తర్వాత తిరుపతి లడ్డు అంశం తెర మీద తీసుకొచ్చేసిండ్రు. ఆయన హిందూ మతం కాదు అని చెప్పడానికి, ఇప్పుడు హిందూ మతం కాదు అని చెప్పడానికి చంద్రబాబుకి ఏమో హక్కు లేదు. హిందూ మతం కాదా అవునా, హిందూ మతం అయితేనే తిరుపతి రావాలని తిరుపతి గైడ్లైన్సెస్, ఆ బైలాస్ అలా ఉన్నాయి. మరి అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నేను దర్శించుకున్నదా అని చెప్పిండు. ఆయన హిందూ కాదు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం, హిందుత్వం కాదు ఈయన క్రిస్టియన్ అని ఒక ఎస్టాబ్లిష్ చేసేందుకు చంద్రబాబు కూడా ఒక స్కెచ్ చేసిండు. అది లడ్డూ స్కెచ్. ఆ లడ్డూ స్కెచ్లో కొంత జగన్ కూడా పడ్డాడు. ఎందుకంటే కొంత చంద్రబాబు రిటైన్ దొరికిండు కూడా దానిలో. ఆ స్కెచ్ వేసిండు, కానీ ఆయన కొన్ని వేసిన స్కెచ్లో అన్ని స్టెప్స్ అనుకూలంగా ఉండవు కదా. ఆయన ఇచ్చిన రిపోర్ట్లు, ఆయన ఇచ్చిన టెస్టులు అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. దానిలో చంద్రబాబు నాయుడు మీద కూడా అనుమానాలు వచ్చినాయి. ఇదంతా కావాలని చేస్తున్నారు, ఇదంతా జగన్ టార్గెట్ కావాలని చేస్తున్నారని. జగన్ తిరుపతికి రావాలన్నప్పుడు ఖచ్చితంగా మీ కన్సిడరేషన్ ఉండాలి, నేను హిందూ కాదు అని ఇవ్వాలి డిక్లరేషన్, నేను క్రిస్టియన్ను, నేను దర్శించుకుంటున్నాను నమ్మకం అని డిక్లరేషన్ ఇవ్వాలి, ఇప్పించి ఆయనను హిందూ వ్యతిరేకి అని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్రిస్టియన్లు లేకపోతే ముస్లిం వ్యతిరేకి అని చెప్పుకోగలడు ఆయన? కాదు కదా. కులాలు నడుస్తూ ఉంటాయి, మతాలు నడుస్తూ ఉంటాయి. అయితే ఇట్లా జగన్ను ఒక టార్గెట్ చేసి జగన్ను మొత్తం వీక్ చేసేసి లోకేష్ను హైప్ చేయాలి, జగన్ను తొక్కాలి.
ఈ దానిలో లోకేష్ ఇదంతా లోకేష్ భవిష్యత్తు కోసం చేస్తున్నారన్నది చర్చ బాగా నడుస్తుంది. అంతా లోకేష్ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తున్నాడు. సరే అంతకుముందు జగన్ చేయలేదా? జగన్ చేసినప్పుడు చంద్రబాబు చేస్తే తప్పేంది అంటే, ఒక పెద్ద మనిషిగా మీరు వైఎస్ రాజశేఖర్‌తో పోరాడిన వాళ్ళు. వైఎస్ రాజశేఖర్‌ది మీరు ప్రత్యర్థులు. వైఎస్ రాజశేఖర్ కొడుకు కూడా మీకు ప్రత్యర్థులు. మీరు కొంత మంచి రాజకీయాల నడవడికను తీసుకొనెళ్ళి జగన్ అట్లా చేసిండు, నేను అట్లా చేయను అని చెప్పి జనాలకు చెప్పొచ్చు. కానీ మీరు జగన్‌తో పోటీ పడి చేస్తున్నారు. ఇక్కడ లోకేష్ గ్రాఫ్ పెరగడమేమో గానీ, మీ గ్రాఫ్ తగ్గుతుంటది. ఇప్పుడు జగన్‌కు చంద్రబాబుకు పెద్ద తేడా లేనప్పుడు, చంద్రబాబు కన్నా జగనే బెటర్ అనే జనం కూడా పెరిగిపోతారు. అట్లాంటి మొదలే ఈవీఎం ఇలాంటి చాలా అనుమానాలున్నాయి ఏపీ రిజల్ట్ పైన. అసలు జగన్ ఇంత అభిమానం ఉన్న జనం ఎందుకు ఓటేయలేదు అనే పెద్ద చర్చ ఉంది. ఇప్పటికీ, ఎప్పటికీ ఈ రిజల్ట్ పైన ఏపీలో ఈ డౌట్స్ ఇప్పట్లో తీరేవి కాదు. కానీ లోకేష్ కోసం చేస్తున్న ప్రయత్నాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు మొత్తం కూడా కొంత జనాలను ఆలోచింపజేయంగా ఉన్నాయి. ఇదంతా లోకేష్ కోసం చేస్తున్నాడు. జగన్‌ను టార్గెట్ చేస్తున్నది కూడా లోకేష్ కోసమే. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో లోకేషే ముఖ్యమంత్రి అభ్యర్థి టీడీపీకి. దానిలో భాగంగా ఇదంతా చేస్తున్నారనే చర్చ మాత్రం ఏపీ పాలిటిక్స్‌లో ఈ రాజకీయాలు చూస్తున్న అందరిలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.